వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్నది జరగాలి. మీరు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి 'బీబీ జోడీ' సీజన్ 2 ప్రోమో 1 గురించి అయితే ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. అండ్ ప్రోమో 1 లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ప్రదీప్ అన్న క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అంతకుముందు సాటర్‌డే, సండే రోజు జరిగింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా అనేది ఈ సండే ఈ సాటర్‌డే అండ్ సండే అయితే జరగబోతుంది. ఎస్పెషల్లీ మనకి ఆ ప్రోమోలో చూసుకుంటే ఎక్కువగా అమర్‌దీప్ మనం పోయిన వీడియోలో ఏది చెప్పుకున్నామో అమర్‌దీప్, నైనిక వీళ్ళు గట్టి పోటీ ఇస్తారు. వీళ్ళు కప్పు కొట్టే ఛాన్సెస్ వెరీ హైలీ ఉన్నాయి. ఎందుకంటే అమర్‌దీప్ ఇరగ తీసేస్తున్నాడు అండ్ నైనిక కూడా డాన్స్ చూసుకుంటున్నట్టయితే మనకి ఇరగ తీస్తుంది. వీళ్ళకి సరైన పోటీ ఎవరైనా ఇస్తారంటే అది మానస్ అండ్ సృష్టి వర్మ వీళ్ళు ఇస్తే ఇయ్యొచ్చు అనిపిస్తుంది కొంచెము. అలాగే మనం ఈ ప్రోమో 1 లో కూడా ఏకంగా మీరు ఎవరన్నా ప్రోమో 1 చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. మొత్తం అసలు వీళ్ళిద్దరూ డాన్స్ చేయడం అన్ని అసలు స్టెప్స్ అయితేమి, భరతనాట్యము అన్ని కలిపి ఏసినట్టయితే ఫోక్ డాన్స్ మొత్తంగా కలిపేసినట్టు ఉంది. శేఖర్ మాస్టర్ ఆ కాళ్ళెత్తడము అండ్ వీళ్ళిద్దరు అండ్ శ్రీదేవి గారు అండ్ సదా గారు వీళ్ళిద్దరు కూడా పొగడడం అండ్ ఆ రోజ్ ఫ్లవర్ వీళ్ళు తీసుకొని ఇవ్వడము అదంతా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మీదే. వీళ్ళిద్దరిది నాకు తెలిసి ఇంకా సాటర్డే రోజైతే ఖచ్చితంగా వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. అరాచకంగా ఉండబోతుంది అనిపిస్తుంది డాన్స్ పర్ఫార్మెన్స్ మనం ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే. దీంట్లో మీరు ఓన్లీ డాన్సే ఉంటుంది అనుకోకండి. ఎందుకంటే పోయిన సాటర్డే, సండే వచ్చేసి జస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్స్ అయితేమి, హోస్ట్ ది అండ్ జడ్జెస్ ది అండ్ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్. వాళ్ళ గురించి వాళ్ళకి ఒక పేరు పెట్టారు. హవా అని, ఆర్య అని, అమెరికా అని ఒక్కొక్కరికి ఒకటి పెట్టి వాళ్ళకి ఒక సిగ్నేచర్ మూవ్‌మెంట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేరు పిలిచినప్పుడు ఆ సిగ్నేచర్ మూవ్‌మెంట్‌తో వాళ్ళు కొన్ని ఫన్నీ స్టెప్పులైతే ఇద్దరు ఇట్లా స్టెప్పులేయడం ఒక్కొక్కరికి ఇచ్చారన్నమాట. అది చూసిన వాళ్ళకి ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే క్లియర్ కట్‌గా తెలుసు. ఇప్పుడు సాటర్‌డే నుంచి ఏయైతే వాళ్ళకి పవర్ అస్త్ర ట్యాగ్స్ ఇచ్చారు గదా! అంటే 8 జోడీస్ అన్నమాట. మొత్తం 8 జోడీస్ ఉంటే 2 జోడీస్ డాన్స్ ఏపిచ్చి ఒక పవర్ అస్త్రా గురించి అయితే ఒక టాస్క్ పెట్టి వాళ్ళకి ఆ పవర్ అస్త్రా ఇవ్వడం జరిగింది. ఆ పవర్ అస్త్రా పవర్స్ ఏంటి? అసలు దీనితో మీరు ఏం చేయొచ్చు? ఓన్లీ ఆ పవర్ అస్త్రాలన్నిటి ఇద్దరికీ ఉంటాయన్నమాట ట్యాగులు. ఆ 2 ట్యాగులు కలిస్తేనే వాళ్ళిద్దరూ ఆ డెసిషన్ అయితే ఆ పవర్ ఏదైతే ఉందో పవర్ అస్త్రాకి ఆ డెసిషన్ తీసుకోవాలన్నమాట. లేకపోతే ఒకరికి నచ్చి ఇంకొకరికి నచ్చకపోయినా పవర్ అస్త్ర పవర్ అయితే యూజ్ చేయకూడదు. ఆ రైట్ అయితే లేదనమాట. అది క్లియర్ కట్‌గా మనకి ప్రదీప్ అన్న అయితే చెప్పడం జరిగింది. అది ఆ పవర్ అస్త్రాకున్న పవర్స్ ఏంటి? అసలు దాంతో ఏం చేయొచ్చు? ఏమన్నా డైరెక్ట్‌గా ఫైనల్స్‌కి గ్రాండ్ ఫైనల్స్‌కి పోయే పవర్ ఏమన్నా ఉంటుందా? యెల్లో కలర్ అని, బ్లూ కలర్ అని మనకి ఇలాంటి చాలా పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 4 కలర్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కలర్స్ ఏంటనేది మనకి సాటర్‌డే రోజన్నా లేకపోతే సండే రోజన్నా చెప్తారు. అసలు ఆ పవర్స్ తెలిసాక అప్పుడు అర్థమవుద్ది. అసలు ఆ ఎపిసోడ్‌లో ఏమేమి జరగబోతున్నాయి? ఏమేమి ట్విస్టులు జరగబోతున్నాయి? దానికున్న పవర్స్ ఏంటి? ఎలా పోతారనేది చెప్పొచ్చు. మనకి ఎందుకు అంటున్నానంటే ప్రదీప్ అన్నప్పుడు ఇది మణికంఠ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరూ ఒక పవర్ గెలుచుకున్నప్పుడు నువ్వే అని చెప్తారన్నమాట వాళ్ళు. నీ చేతిలోనే తీ అంటే దాంట్లో ఏం పవర్ ఉంటుందో నాకు తెలీదు. మళ్ళీ నేను ఒకవేళ ఆ పవర్స్ చెప్పాక మీరు నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకు మీరే తీయండి అంటాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో గట్టిగానే ఉంటున్నాయి ఆ పవర్స్. అంటే మొత్తానికి ఒక గ్రాండ్ ఫైనల్‌కి ఎళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. లేకపోతే ఒకరిని డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు ఆ పవర్స్‌లలో. అండ్ వీళ్ళు ఈ ఇయర్ ఫస్ట్ వచ్చేసి 'బీబీ జోడీ' సీజన్ 2 అనేది ఒకటి పెట్టారు. సీజన్ 1 అయిందది. నెక్స్ట్ వచ్చేసి 'ఇస్మార్ట్ జోడీ' పెట్టారు. ఇప్పుడొచ్చేసి 'బీబీ జోడీ' సీజన్ 2 అన్నమాట. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క నెక్స్ట్ వచ్చేసి 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 2 ఉంటుందనిపిస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా వస్తున్నారు. 'బీబీ జోడీ' సీజన్ 2 ప్రెజెంట్ అయితే రణరంగం మనకి 'బీబీలో' ఏ రణరంగం అయితే జరిగిందో సేమ్ అదే టైపు గేమ్స్ ఒక ఇద్దరు పర్ఫార్మెన్సెస్ పెట్టి ఒక టాస్క్ పెట్టడం. ఆ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 'ఫైర్, ఫ్లవర్' వాళ్ళిద్దరిలో డాన్స్ ఎవరేసారు అంటే బాగా దరిద్రంగా ఏసిన వాళ్ళని ఫ్లవర్‌లో తీసుకొని పెడతారనమాట. ఎక్సలెంట్‌గా ఏసిన వాళ్ళని ఫైర్‌లో పెడతారనమాట. ఇక్కడే మనకి ఓటింగ్ ఏం లేదు కాబట్టి, వాళ్ళల్లో ఓళ్ళే ఓట్లేసుకుంటున్నారు కాబట్టి, ఇంకా ఎక్కువ రచ్చ అయితే నడుస్తుంది. ఆఖరికి జడ్జెస్‌ని ఎవరైతే జడ్జెస్ ఇస్తున్నారో చెప్తున్నారు గదా! వీళ్ళు ఆ ఓట్లేసే టైంలలో వీళ్ళని తిట్టుకొని, ఆ జడ్జెస్
దాకా కూడా పోయే ఛాన్స్ కూడా ఉంది ఆ మాటలు. ఎందుకంటే జడ్జెస్ కూడా వాళ్ళు డాన్స్ ఏసిన తర్వాత చెప్తారు కదా! గుడ్డా, బ్యాడా ఎలా ఏసారు ఏంటి అనేది. అక్కడ వీళ్ళు డైరెక్ట్ ఆ టైంలో చెప్పలేకపోయినా ఈ ఫైర్, ఫ్లవర్ ఇచ్చే టైంలో జడ్జెస్ గురించి కూడా ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడతారు. జడ్జెస్ ఇలా చెప్పారు. అది కూడా మనం ఈ సీజన్‌లో ఏమన్నా చూస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేం ఆషా తమాషా కాదనమాట. ఏదైతే మనకి బిగ్ బాస్‌లో నామినేషన్స్ జరిగేటప్పుడు ఎంత రచ్చ అయితే జరుగుద్దో సేమ్ దీంట్లో కూడా ఆ ఫైర్, ఫ్లవర్ పెట్టే దాంట్లో ఖచ్చితంగా ఆ రచ్చ అయితే జరగబోతుంది. అలా జరగడం కోసమే అలా ఇంక జరిగితే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా! వాళ్ళు ఒక రేంజ్‌లో చూపిస్తారు ఓటిని. అలా జరగడం కోసం ఇది పెట్టారు. అండ్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ఇమ్మాన్యుయల్ కూడా రావడం అయితే జరుగుతుంది షోకి. ఇమ్మాన్యుయల్ వస్తాడంట. మేబీ వైల్డ్ కార్డ్ మధ్యలో ప్రెజెంట్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం ఆ ప్రమోషన్స్ చేసుకోవడం, ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళకి ఒక 1 ఇయర్ అగ్రీమెంట్ ఉంటుంది. మాటివిలోనే చేయాలని. కాకపోతే అది ఓన్లీ కామనర్స్‌కే ఉంటుంది అగ్రీమెంట్ అనేది. సెలబ్రిటీస్‌కి ఉండదు అని చెప్తున్నారు. మనకొచ్చిన ప్రకారం అందరికి ఉంటుందంట. ఏమో చూడాలి. దాని గురించి తెలిస్తే చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అందరికైతే ఉంటుంది అనేది మనకు తెలిసింది. వీళ్ళు ఇంకా ఇలా ప్రమోషన్స్‌కి ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఒక 100 డేస్ ఆల్‌మోస్ట్ 100 డేస్ హౌస్‌లో ఉన్నారు కాబట్టి ఇంక వచ్చాక రిలేటివ్స్ కలుసుకోవడం ఇంక అందరిని చిన్న చిన్న అలా పార్టీస్ ఉంటాయి. అండ్ ఒక ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళు చేయాల్సినవి. అవన్నీ చూసుకొని రావాలి కాబట్టి డైరెక్ట్‌గా షోకొచ్చేసి చేయలేరు కాబట్టి అవన్నీ చూసుకొనైతే వస్తాడు. ఇమ్మాన్యుయల్ వస్తాడు. అండ్ మన అప్డేట్ ప్రకారం చాలా మంది అడుగుతున్నారు. రీతూ కళ్యాణ్ వస్తారా? రావట్లేదా? అంటే రీతూ కళ్యాణ్ కూడా సారీ కళ్యాణ్ అంటున్నా. రీతు అండ్ డీమోన్ పవన్ వీళ్ళిద్దరు వస్తున్నారు రావట్లేదు అంటే వీళ్ళు 100% వస్తున్నారండి. ఖచ్చితంగా వస్తున్నారు. అది కూడా వైల్డ్ కార్డ్స్‌గా వస్తున్నారనమాట. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ మై లైవ్‌లో అయితే డీమోన్ పవన్ చెప్పడం జరిగింది. నాకింకా కాల్ రాలేదని. కాల్ వచ్చింది. అండ్ రీతు అండ్ డీమోన్ పవన్ మనకి ఆదివారం, పరివారంలో కూడా సాటర్డే ఈ సండే కూడా మనకి కనిపించబోతున్నారు. మీరు కూడా ఆదివారం, పరివారం ఎవరన్నా చూసేవాళ్ళుంటే ఆ మా టీవీలో అయితే చూడొచ్చు. అండ్ బీబీ జోడీలో వీళ్ళిద్దరి పేరు వచ్చాక నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తుంది. ఎందుకంటే మనం బిగ్ బాస్‌లో చూసాం. వీళ్ళిద్దరి పేరు ఎంత బాగా అంటే ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఆఖరికి వీళ్ళు ఇంక హౌస్‌లోంచి బయటికి పోయే సిట్యుయేషన్ వచ్చినా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేశారు. అండ్ డీమోన్ పవన్ అయితే రీతు అయితే వీళ్ళిద్దరికి ఎవరు సపోర్ట్ చేయలేదు. వీళ్ళిద్దరిని ఎవరు పట్టించుకోలేదన్నమాట. వీళ్ళ లోకం వీళ్ళదిలాగా వాళ్ళిద్దరు ఏ టాస్క్‌లు వచ్చినా ఏం చేసినా వీళ్ళిద్దరి ఆటని ఇలా చేశాము. అలాంటిది ఇంకా బీబీ జోడీకొచ్చాక ఖచ్చితంగా వీళ్ళైతే గట్టిగానే అండ్ రీతు కూడా డాన్స్ బాగేస్తుంది. అండ్ డీమోన్ పవన్ కూడా డాన్స్ బాగేస్తాడు. వీళ్ళకి గాని ఇంకొంచెం ఏదైతే ఆ ప్రాక్టీస్ ఏదైతే ఇప్పిస్తే ఇంక ఎక్సలెంట్ గానే ఏస్తారనిపిస్తుంది. గట్టి పోటీనే వీళ్ళకి ఇస్తారనిపిస్తుంది. కానీ అమర్‌దీప్, నైనిక వీళ్ళిద్దరిని బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్సలెంట్ డాన్సర్స్ అన్నమాట. ఇద్దరు బాగేస్తారు. ఇంజురీ ఉన్నా కూడా అమర్‌దీప్ అలా ఏస్తున్నాడంటే ఇంక ఏం చెప్తాం. అరాచకంగా అయితే డాన్స్ ఏస్తున్నాడు. ఇంజురీ ఉన్నా కూడా అది మెయిన్ పాయింట్ అన్నమాట. అండ్ ఇక మనకి మానస్ అని కూడా కవర్ సాంగ్స్ చేస్తుంటాడు. ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటాడు. తెలుసు కదా! బాగా ఏస్తాడన్నమాట. ఇంకా వీళ్ళిద్దరికి సృష్టి వర్మ కూడా రావడం జరిగింది. ఇదేంటో గాని ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే పోటీ ఉంటుంది ఖచ్చితంగా. అమర్‌దీప్, నైనిక వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందన్నమాట. ఇద్దరు అలా ఏస్తున్నారు కాబట్టి. అండ్ మానస్‌కి, సృష్టి వర్మకి వీళ్ళకే పోటీ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. మిగతా వాళ్ళేమో కొంచెం నాకెందుకు ధనరాజ్ అన్న అయితే బాగేసాడు అనిపించింది. ధనరాజ్ అన్న నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలే. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆ రకమైన డాన్స్. కానీ ఒకప్పుడు ధనరాజ్ అన్న అసలు డాన్సర్ అంట. మన హీరో నిఖిల్ గారికి కూడా చిన్నప్పుడు వాళ్ళ మదర్ చెప్తే డాన్స్ నేర్పిస్తాడంట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ధనరాజ్ అన్న కూడా బాగేసాడు. ఇలాగే 'బీబీ జోడీ' సీజన్ 2 అయితే మంచి ఇంట్రెస్టింగ్‌గా అయితే పోతుందనిపిస్తుంది. ఇంకా చాలా మంది కొంచెం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తనూజ, కళ్యాణ్ రావటం లేదు. ప్రస్తుతానికైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారం కళ్యాణ్ రిజెక్ట్ చేశాడంట. ఎందుకంటే తనూజ రావట్లేదని. అండ్ కళ్యాణ్ కూడా ప్రెజెంట్ అక్కడికెళ్ళి ఆ ఫార్మాలిటీస్ ఆర్మీ జాబ్ అది ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రావాలి. ప్రెజెంట్ ఈ ప్రమోషన్స్ అని ఎన్నో ఇంటర్వ్యూస్ అవని తిరుగుతూ ఉన్నాడు. కొంచెం బిజీగా తిరుగుతున్నాడు. ఎందుకంటే విన్నర్ కదా! విన్నర్ అయ్యాక ఎంతో మంది నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అవన్నీ మాట్లాడడం, రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. మనం అనుకున్నంత ఈజీ కాదు. కాకపోతే తనూజ, కళ్యాణ్ కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి అంతో ఇంతో మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి, బయటైతేమి కనిపిస్తున్నాడు గానీ, తనూజ మనకి ఓన్లీ ఏదైతే చిన్న పిల్లలతో కొంచెం టైమ్ స్పెండ్ చేసింది కదా! ఒకరోజు వెళ్లి అక్కడ వాళ్ళతో మంచిగా ఆడ ఫుడ్ చేసుకొని తినేసి తనూజ ఒక పాట పాడడం, వీళ్ళు పిల్లోలందరూ డాన్స్ వేయడం. అక్కడ తప్పితే ఇంకెక్కడ కూడా మనకి యాక్టివ్‌గా లేదు. అండ్ ఆదివారం, పరివారంలో కూడా ఎక్కువ తనూజ అయితే వచ్చినట్లయితే మనకి కనిపించలేదన్నమాట. ప్రతి ఒక్కరు భరణి గారు, దివ్య చాలా మందొచ్చారు. కాకపోతే దివ్య, తనూజ అయితే కనిపించలేదు. అది కొంచెం తనూజ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎక్కువగా యాక్టివ్‌గా లేదు కాబట్టి.
ఇంకా మేబీ ఇంకా అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా 1 మంత్ మనకి సంక్రాంతికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి మా టీవీలో చాలా ప్రోగ్రామ్స్ అవి ఇవి జరుగుతుంటాయి కదా! వాటిలో అయినా ఖచ్చితంగా తీసుకొస్తారు. కళ్యాణ్, తనూజ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక డాన్స్‌లయితేమి ఆ ప్రోగ్రామ్స్‌లలో మీకు ఖచ్చితంగా ఆ పెర్ఫార్మన్స్ అయితే ఇప్పిస్తారు. తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు కొన్ని పనులుంటాయి కాబట్టి అవి చూసుకుంటున్నారు కాబట్టి బిజీగా అయితే ఉన్నారనమాట. ఇది వీడియో. 'బీబీ జోడీ' సీజన్ 2 అయితే సారీ 'బీబీ జోడీ' సీజన్ 2 అయితే ఈ సాటర్‌డే, సండే నుంచి నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండబోతుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. మనం గూడా సండే ఎపిసోడ్ గురించి, సాటర్‌డే ఎపిసోడ్ గురించి సండే ఎపిసోడ్ గురించి, సాటర్‌డే ఎపిసోడ్ గురించి నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా మాట్లాడతాం. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా మాట్లాడదాం. ఫుల్ ఎపిసోడ్స్ రివ్యూస్ వస్తాయి అండ్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఆ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లోకైతే వస్తుందన్నమాట. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.